పెద్ద కొండ అడుగున ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న మట్టి ఇల్లుండేది. ఆ ఇంట్లో ఒక సాధారణ దంపతులు జీవించేవారు. వాళ్ళు ధనవంతులు కాదు, కాని నిజాయితీగా జీవించేవారు. కష్టపడి పనిచేసేవారు. వాళ్ల జీవితమే వాళ్ల సంపద. వారికి 2 పిల్లలు. కూతురు పనికోసం పట్టణానికి వెళ్ళింది. కొడుకు ఇంట్లోనే మిగిలిపోయాడు. భూమిని ప్రేమించి కాదు, సులభంగా జీవించాలనే ఆలోచనతో. ఆ కొడుకు పనంటే ఇష్టం లేనివాడు. తల్లిదండ్రులు ఎండలో శ్రమిస్తుంటే అతను నీడలో కూర్చునేవాడు. శ్రమ విలువ అతనికి తెలియదు. ఒకరోజు మధ్యాహ్నం అతను గ్రామ మద్యం దుకాణానికి వెళ్ళాడు. అక్కడొక మనిషి అతని జీవితాన్ని మార్చేసే మాట అన్నాడు. నీవే ఒక్క కొడుకు, ఒకరోజు ఈ భూమి మొత్తం నీదే. ఆ మాటలు అతని మనసులో లోభాన్ని నాటాయి. అప్పటిముంచి అతని చూపు మారిపోయింది. భూమి ఇక అతనికి తల్లిలా కనిపించలేదు, డబ్బులా కనిపించింది. ఆ రాత్రే అతను తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి భూమిపత్రాలు అడిగాడు. తండ్రి మెల్లగా అన్నాడు, నిన్ను పోషించే భూమిని అమ్మలేవు నాన్నా. తల్లికూడా ఆందోళనగా చెప్పింది, దానికొక విలువ ఉంది, అది నీకిప్పుడు అర్థం కావడంలేదు. కాని అతను వినలేదు. లోభం ఉన్నచోట మాటలకు విలువ ఉండదు. అతను భూమిని అమ్మలానికి ప్రయత్నించాడు. కొనుగోలుదారులను తీసుకువచ్చాడు. కార్యాలయాల చుట్టూ తిరిగాడు. కాని ప్రతిసారీ చట్టం తల్లిదండ్రులను కాపాడింది. వాళ్ల అనుమతి లేకుండా ఏమీ జరగలేదు. ఇది అతన్ని ఇంకా కోపంగా మార్చింది. ఒక రాత్రి తల్లిదండ్రులు నిద్రపోతున్నప్పుడు చెక్కపెట్టెయో ఉన్న పత్రాలను రహస్యంగా తీసుకెళ్లాడు. తల్లి చూసింది. ఆపడానికి ప్రయత్నించింది. అతనన్నాడు, రేపు తెచ్చి ఇస్తాను. తండ్రి చివరిసారి చెప్పాడు, స్వంతంగా సంపాదించని దాన్ని తీసుకుంటే నువ్వే నష్టపోతావు. కాలం గడిచింది. నిత్య ఆందోళన, కష్టమైన పని, అన్నింటితో తల్లి బలహీనమైంది. ఒక నిశ్శబ్ద ఉదయం ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టింది. కొద్ది రోజులకే వర్షం పడుతున్న రాత్రి తండ్రి నీటిగేటు సరిచేస్తూ కూలిపోయాడు. ఇప్పుడు అతను ఒంటరివాడు. భూమి అతనిదే, ఇల్లు అతనిదే, కాని తల్లిదండ్రుల జ్ఞానం మాత్రం లేదు. అతనన్నింటినీ అమ్మేశాడు. పొలం, యార్డ్, చివరికి ఆ మట్టి ఇల్లు కూడా. డబ్బు చేతిలో పడింది. కలలు కంటికి వచ్చాయి. కాని పని చెయ్యలేదు, ఏదీ నిర్మించలేదు. కొద్ది కాలంలోనే డబ్బు అయిపోయింది. అప్పుడే నిజం మొదలైంది. ఆహారం లేదు, ఇల్లు లేదు, ప్రజలు పలకరించలేదు. వాకిళ్లపై నిద్రపోయాడు. ఆకలితో బాధపడ్డాడు. అనారోగ్యానికి గురయ్యాడు. ఎవరూ సహాయం చేయలేదు. ఎందుకంటే అతనే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడని అందరికీ తెలుసు. ఒక ఉదయం చిన్న సంచి తీసుకుని గ్రామం విడిచిపోయాడు. నేను సంపాదిస్తాను అని మెల్లగా అన్నాడు. అతను ఎక్కడెక్కడో పనిచేశాడు. బరువులు మోశాడు, నేలలు శుభ్రం చేశాడు, గోడలు కట్టాడు. ఆకలితోనే పని. చేతులు గాయాలయ్యాయి. కాలం ముందే వృద్ధుడయ్యాడు. ఒకరోజు తన గాయపడిన చేతులను చూసి తండ్రి పనిముట్టు పట్టుకున్న చేతులు గుర్తొచ్చాయి. అప్పుడతని కళ్లనుంచి నిశ్శబ్దంగా కన్నీళ్లు చారాయి. కోపంతో కాదు, పశ్చాత్తాపంతో. అతను మళ్లీ గ్రామానికి రాలేదు. దూరమైన ఒకచోట ఒంటరిగా మరణించాడని ప్రజలు చెబుతారు. ఈ కథ మనకి చెప్పేది ఒక్కటే. నాటని భూమి ఆహారమివ్వదు. చూసుకోని ఇల్లు కూలిపోతుంది. పోషించని ప్రేమ మాయమవుతుంది. మన దగ్గర ఉన్నదాన్ని తేలికగా తీసుకోకండి. పనిచెయ్యండి, ప్రేమించండి, సంరక్షించండి. మీ దగ్గర ఉన్నదానికి ఇప్పుడే విలువ ఇవ్వండి, ఆలస్యం కాకముందే. నీతి: మన దగ్గర ఉన్నదాన్ని విలువ చెయ్యనివాడు అది పోయిన తరువాతే దాని నిజమైన విలువను తెలుసుకుంటాడు. కష్టపడకుండా పొందినది నిలవదు. శ్రమతో ప్రేమతో సంరక్షించినదే జీవితాన్ని నిలబెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి సపోర్ట్ మాకు మరిన్ని ప్రేరణాత్మక కథలు అందించడానికి శక్తినిస్తుంది. మరిన్ని మంచి కథలు, మంచి సందేశాలతో మళ్ళీ కలుద్దాం.